మధ్యలో ఎవరు చేయది అలా ఏం తెలుసా మీది నా క్యాప్ అని ఫోన్ వెనక పెట్టారు పాత పుస్తకం అవసరం లేదు రాజనగర్ నాయకత్వం రాజనగర్ నాయకత్వం తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం రోషన్న నాయకత్వం రోషన్న నాయకత్వం సొంగారాజు గారి నాయకత్వం సొంగారాజు గారి నాయకత్వం కూటమి ఐక్యత కూటమి ఐక్యత చంద్రబాబు గారి నాయకత్వం అందరికీ నమస్కారం. రేషన్ కార్డులు అనేవి బుక్స్ రూపంగా ఉండేవి వరకు. ఇప్పుడు మామూలుగా ఏటీఎం కార్డు లాగా కార్డు సిస్టమ్ తీసుకొచ్చారు మా టీడీపీ గవర్నమెంట్. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు. అలాగే ఈ కార్డు స్కాన్ చేసుకుంటే ప్రతి ఇంటికి పంచుతాను కానీ ఇప్పుడు ప్రిపేర్ చేసాము. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డులు పంచడం జరుగుతుంది. కావున అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రేషన్ కార్డు ద్వారా అందరూ బెనిఫిట్ పొందాలని మరీ ప్రార్థిస్తున్నాము. ఈ కార్డు చాలా జాగ్రత్తగా నామినేషన్ చేసుకొచ్చుంటారా, నామినేషన్ చేసుకుని పవిత్రంగా దాచుకుని ఆ రేషన్కి వెళ్ళినప్పుడే పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్తే అక్కడ మిషన్ స్కాన్ చేస్తారు. రేషన్ డీలరు మనకు రేషన్ ఇస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త కార్డు, రేషన్ కార్డు కొత్త పాతవి కలిపి అందరికీ చిన్న స్మార్ట్ కార్డు సైజులో ఇస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా దాచుకుని రేషన్కి వెళ్ళే రోజు పట్టుకెళ్ళి జాగ్రత్త చేసుకోవాలి. తప్పితే ఇవాళ పండుగ రోజు, ఇవాళ కొత్త పాత ఇచ్చే పండుగ రోజు లాంటిది ఈరోజు. అలాగే కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందో మేమందరం సంసిద్ధంగా బయలుదేరగలుగుతున్నాం, చేస్తున్నాం కూడాను. అందరికీ జరగాలి సార్. అందరికీ నమస్కారం సార్. నేను చక్రాయుడు విఆర్ఓ సార్. నా పేరు గౌస్రాజమండి. ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ స్మార్ట్ కార్డ్స్ చక్రాయగూడెం గ్రామానికి సంబంధించి 500 చిల్లర స్మార్ట్ కార్డ్స్ వచ్చినాయి సార్. ఈ 500 చిల్లర స్మార్ట్ కార్డ్స్ చక్రాయగూడెం గ్రామంలో ఈ పెద్దల సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో ఈ డిస్ట్రిబ్యూషన్ చేయమని వచ్చిన కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ స్మార్ట్ కార్డ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది సార్.